అధికారంలోకి వచ్చినాక మొదటిసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరినీ గౌరవించి మీ సలహాలు సూచనలు ఏదైతే ఉద్దేశంతో నీళ్లు నిధులు నియామకాలు అనే దాంతో మనం ముందుకు వచ్చి తెలంగాణని పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మనం ఏదైతే అనుకున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలని పిలవటానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అందరిని పిలవటం జరిగింది. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమ కాలంలో నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్లో ఉండి మేము ఆ రోజు తిరగటానికి కూడా మేము ఇండైరెక్ట్గా మేము ఏ విధంగా సహాయ సహకారాలు చేయగలిగినామో ఒక తెలంగాణ బిడ్డగా ఉండి ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది డైరెక్ట్ చేసారు, కొందరు ఇండైరెక్ట్గా చేసే సందర్భాలు కూడా మనం చూసినాం. మరి వెంకటనారాయణ గారి ఇంటికి వెళ్ళి సార్ మరి కొద్దిగా ఆలోచన చేయండి, పాపిరెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా అలిగి సలహాల సూచనలు తీసుకొని మరి ఏ విధంగా పోదాం సార్ మేము చేయటం అనేది ప్రతి ఒక్క రాజకీయ పార్టీగా ఉంటుంది. మరి మీ కమిటీల ద్వారా మీరు ఎవరెవరిని పిలవాలి ఎవరిని చేయాలి అనే ఆలోచనతోటి దీని నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలామంది పెద్ద పెద్ద ఉద్యమకారులు కూడా ముందు కింద కూర్చొని ఉన్నారు, మా పార్టీలో ఉన్నారు, మిగతా పార్టీలు అన్ని పార్టీల వారు కూడా ఉన్నారు. ఇవాళ అందరినీ వేదిక మీదకి పిలవలేము కాబట్టి ఒక సిస్టమ్ అనేది అడాప్ట్ చేసి మీదకి పిలవటం జరిగింది. కాబట్టి కింద కూర్చున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మా కార్పొరేటర్లు కూడా ఫోన్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రోగ్రాంకి వచ్చినప్పుడు మమ్మల్ని పిలవలేదు, ఇప్పుడు కూడా పిలవలేదు అనుకుంటున్నారు. ఇది ఒక కేవలం ఉద్యమకారులది, ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమకారులని మనం సన్మానించుకునే ఒక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఆ రోజు పార్లమెంట్లో నిజంగా చెప్పాలంటే నేను ఇలా గర్వంగా ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తున్నా, గర్వంగా ఆ రోజు పార్లమెంట్లో కొట్లాటకి సాధించుకొని తీసుకొచ్చిన దానిలో ఇలా ఈ వీరులు పార్లమెంట్ సభ్యులు వాళ్ళకి ప్రత్యేకంగా అభివందనలు తెలుపుతున్నాను. మరి ఇక వరంగల్ జిల్లా నుంచి మాత్రమే ఈ ఉద్యమానికి నాంది పలికి మొదలైంది. సాధించిండ్రు అనంటే ఇలా తెలంగాణని కేవలం అది వరంగల్ జిల్లా వీరులతోటి అని మాత్రం చెప్పుకోగలుగుతుంది, గర్వంగా చెప్పుకోగలుగుతా. మరి ఇంతమందిని ఇలా చూస్తుంటే కడుపు నిండినంత ఆనందం అయితే నాకున్నది అబ్బాయి. ఇలా దీంతో ఇంతమంది ఎంపీలు మంత్రులు పెద్ద పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా చాలామందిని మర్చిపోయినాం. పొద్దుగాల 8 గంటలకి వెళ్ళి కూడా మర్చిపోయినాం, పొరపాటు అయిందన్న మీరు తప్పకుండా రావాలని ఆహ్వానించడం జరిగింది. ఇంకా ఏమైనా మిస్ అయినా రెండో ఫేజ్ ప్రోగ్రాం పెట్టుకోవటానికి కూడా ముందే కమిటీతో తీర్మానం చేయటం జరిగింది. ఎందుకంటే అందరం గుర్తుంచుకోలేము, కొందరిని మర్చిపోయినాం కాబట్టి రెండో ఫేజ్ కూడా ఆ ఉద్యమకారులని మర్చిపోయిన వాళ్ళని సన్మానించుకోవటానికి మరో వేదిక ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించడం జరిగింది. మరి ఇంతమందిని సన్మానించాలంటే నిమిషానికి ఒకరిని పెట్టిన 600 పేర్లు వచ్చినాయి. ఎన్ని గంటలు పడుతుందో మనకు తెలిసిన విషయం ఇదంతా. కాబట్టి దానికి కూడా ఒక సిస్టమ్ తీరుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మాకు కావాల్సింది మీ దగ్గర నుంచి ఆశించింది ఒకటే, అందరం కలిసి కుటుంబ సభ్యులుగా సహకరించుకొని ఒకరినొకరిని సంస్కరించుకోవటం, ఒకరినొకరిని గౌరవించుకోవటం. ఉద్యమకారులు జీవితంలో చరిత్రలో మర్చిపోలేని ఉద్యమకారు ఇది. మీ అందరినీ కూడా నిజంగా చెప్తున్నా, ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఆవేశాలకు వీటికి వానికి లోను కాకుండా, ఎందుకంటే నాకు బాధ ఎక్కడైతుందంటే తోరణం తీసేస్తున్నారని చెప్పి దాని మీద ఆవేశాలకు జిల్లుబడి అలా మంట వేసి పెట్రోల్ పోసే ఇదే ప్రమాదం కూడా అవపడ్డది నాకు. తోరణం గురించి మాట్లాడిన వ్యక్తులు కూడా నిజంగా కూడా ఒక్కటే అడుగుతాను, ఇవాళ మన మాజీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చిరంజీవి గారు వచ్చినప్పుడు కాకతీయ ఉత్సవాలు నిర్వహించలేదని చెప్పి లొల్లి చేసి 2 కోట్లే ఇస్తారా 10 కోట్లు ఇవ్వాలని లొల్లి చేసిన వాళ్ళు మరో ఉద్యమం మాట్లాడుతుంటే బాధేస్తున్నది. 10 ఏళ్లలో కాకతీయ ఉత్సవాలు ఊసెందుకు ఎత్తలేదు, ఎందుకు వారి ఉత్సవాలను నిర్వహించలేదో కూడా జవాబు చెప్పాలి కదా మనకు. ఆ రోజు ఎందుకు ఉద్యమం చేయలేదు? హనుమకొండ జోన్ వరంగల్ జోన్ తీసేసి భద్రాద్రి జోన్లోకి పోతుంటే చెయ్యని ఉద్యమం ఇవాళ ఉద్యమం అంటారు. అసలు తీసేస్తారా లేదా అనేది ఎవరు చెప్పిండ్రు? దాన్ని కొత్తగా రూపొందిస్తామని చెప్పి దాన్ని ఒకటి ఇచ్చేస్తున్నామని చెప్పి మాట్లాడితే దాని గురించి ఎన్నో తిరిగా. ఇది నిజంగా కూడా ఎవరైనా తీసేస్తే అది తీసేస్తాను మేము మాత్రం అడగమా?
ఎమ్మెల్యేలను కానీ ఇక్కడ అందరం కలిసి సార్ అది కాదు ఇట్లా చేద్దాం అని అడగమా? దాన్ని వదిలిపెట్టి అందరితో చర్చించిన తర్వాత రూపొందిస్తామని చెప్తేనే ఇష్టం వచ్చినట్టు కొట్టుడు మాట్లాడుతుంటే బాధ కూడా అనిపించింది మాకు. ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత, పెట్టకముందు కాదు, దాని గురించి ఇది పెట్టింది కాదు, ఇది వారం రోజుల నుంచి మేము అందరం కలిసి అనుకొని ఒక నిర్ణయం తీసుకొని పెట్టిన ప్రోగ్రాం ఇది. ప్రభాకరన్ అమెరికా నుంచి వస్తున్నా అంటే నేను వస్తున్నా, తప్పకుండా వస్తాం అని ఎంపీలు అందరూ కూడా, నిజంగా కూడా రాజగోపాల్ రెడ్డి గారు కానీ వీరందరూ కూడా వచ్చేది ఉండే. వారి మేనమామన వారు బంధువులు, దగ్గర బంధువులు చనిపోవటం వల్ల రాలేకపోయారు. వేమ నరేందర్ రెడ్డి గారు కానివ్వండి, పాపన్న కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి 4 సార్లు ఫోన్ చేసి ఫాలోఅప్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి, వీళ్ళందరి సమక్షంలో మిమ్మల్ని గౌరవించుకోవటానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి సమయం చాలా తక్కువ ఉన్నది. పెద్దలందరూ కూడా ఏమన్నా మాట్లాడే అవకాశం వేదిక మీద ఉన్న వాళ్ళకు రాకపోయినా, మనం ముఖ్య ఉద్దేశం దీనికి సన్మానం. స్పీచ్లను ఇంకేదనో కాకుండా ఎవరన్నా మాట్లాడవలసిన పెద్ద మనుషులు మాట్లాడిస్తే వారు కూడా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని, సన్మాన కార్యక్రమం ముందున్నది కాబట్టి 2 నిమిషాలగా ముఖ్యమైన విషయాలు, చేసిన పోరాటం తీరుని వాటి వివరించుకుంటూ చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.